రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీకు సుమక్క కరెక్ట్గా అడుగుతారు. చాలా సందర్భాల్లో చెప్పాము, మీతో ఏం చెప్తాం చెప్పండి. మీరు పాటల మేస్త్రి రామ్ జోగేష్ శాస్త్రి. సో రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలకి సాహిత్యానికి అవినాభావ సంబంధం. సో మీకు తెలుగు సినిమా పాటలకి అంతే అవినాభావ సంబంధం. మరి మీరు మీ ఊపిరిగా ఎవరిని భావిస్తున్నారు? మీ ఆవిడ. ఫుల్ మార్కులు మీకే పడ్డాయండి. ఫుల్ మార్కులు ఇవాళ మీకే. రెడీగా ఉంటుంది మీకోసం టమాటో పప్పు, చారు, దొండకాయ, రోటి పచ్చడి, మజ్జిగ చారు అన్నీ సిద్ధం ఇవాళ. ఓకే, సో అబౌట్ ద సాంగ్స్, మీరు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ గురించి. ముందుగా వేదిక ముందున్నటువంటి పెద్దలు రాఘవేంద్రరావు గారికి, నాగ్ సార్కి, అమలా మేడంకి, ప్రకాష్ రాజ్ గారికి, దత్తు గారికి, అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. సక్సెస్ ప్రీలో ఉన్నటువంటి పీవీపీ గారికి ఈ సినిమా మరొక గొప్ప సినిమా అవుతుంది. కలెక్షన్స్, రెవెన్యూస్తో పాటు గొప్ప పేరు తీసుకొచ్చి పెడుతున్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ఎంచుకున్నటువంటి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నటువంటి పైడిపల్లి వంశీ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన సపోర్ట్ చేసినటువంటి నాగార్జున గారికి, కార్తీ గారికి, తమన్నా గారికి, అందరికీ కూడా నిజంగా మనమందరం తెలుగు ప్రేక్షకులందరం కొత్తది రాలేదు 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 అని వాపోతూ ఉంటాం. వచ్చినప్పుడు దాన్ని ఆదరించాలి. అలాంటి ఒకదానికి ఒక ప్రయత్నానికి వెనుదనుగా నిలబడినటువంటి వీళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సంగీతం విషయానికి వస్తే గోపిసుందర్ గారు మనవాడే అన్నంతగా కలిసిపోయారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివై, సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఏ సినిమా ఆయన మార్క్ ఎక్కడా తగ్గలేదు. మన వాళ్ళకి మన మ్యూజిక్ అన్నంతగా అలరించింది. ఈ సినిమాలో టోటల్గా ఈ ఆల్బమ్ డిజైన్, ఈ సినిమా కోసం చేసినప్పుడు మ్యూజికల్ డిజైనే వేరేలా ఉంటుంది. పిక్చర్ పర్ఫెక్ట్గా ఒక ఆల్బమ్ కుదిరింది. గురువుగారు ఒక 5 పాటలు రాశారు. ఇప్పుడే వస్తూ యూట్యూబ్లో కారులో వింటూ వస్తున్నాను. నువ్వేమిచ్చావన్న పాట ఆడియోగా వింటూనే నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇక సినిమాలో చూస్తే తట్టుకోలేమనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అంతటి ఒక ఫీల్ బేస్డ్ సినిమా. ఇలాంటి గొప్ప సినిమాని ఎవ్వరూ మిస్ అవ్వకుండా తప్పకుండా అందరూ చూడాలి. ఆడియో డెఫినెట్గా సినిమాకి చాలా సప్లిమెంట్ చేస్తుంది. ఈ విషయంలో గురువుగారి పెన్ను అద్భుతంగా ఆవిష్కరించింది. ఏ పాటకు ఆ పాటే, అన్నిటికీ నాకు లిరిక్స్ తెలుసు. సో ఆయన సినిమాకు పెద్ద ప్లస్ అవుతారు. అలాగే గోపిసుందర్ గారి మ్యూజిక్ గొప్ప ప్లస్ అవుతుంది. ఇంక్లూడింగ్ సింగర్ సెలెక్షన్ దగ్గర నుంచి అందరూ గొప్పగా ఎవ్రీవన్ వాళ్ళ పని అద్భుతంగా చేశారు. ఒక మంచి పిక్చర్ పర్ఫెక్ట్ ఆల్బమ్ కుదిరింది. సరదా పార్ట్ కోసం, సరదాగా ఉండే ఒక 2 పాటల కోసం ఒక అలొకేషన్ ఉంది. ఆ 2 పాటలు నేను రాశాను. ఒక ఐటమ్ సాంగ్ ఇందాక మీరు విన్నటువంటి డోర్ నెంబర్ సాంగ్ ఒకటి, క్లైమాక్స్లో వచ్చే కార్తీ గారి మీద డ్యూయెట్ ఒకటి, 2 నేను రాశాను. ఇలాంటి ఒక ఆల్బంలో నాకు కూడా చోటు ఉండటం, మా గురువు గారి పక్కన నా పేరు చూసుకోవటం నాకు నిజంగా ఆనందం. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఊపిరి టీమ్. నిజంగా ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మన రైటర్ అబుర్ రవి గారు. అందరికీ నమస్కారం అండి. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు గారు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్. అండ్ ఇమీడియట్గా చెప్పాలి, నాగ్ సార్తో నేను చేసిన ఫస్ట్ సినిమా డాన్, నెక్స్ట్ సినిమా ఊపిరి. పైడిపల్లి వంశీతో నేను చేసిన ఫస్ట్ సినిమా ఎవడు, సెకండ్ సినిమా ఊపిరి. పీవీపీతో నేను చేసిన ఫస్ట్ సినిమా క్షణం, సెకండ్ సినిమా ఊపిరి. అన్ని హిట్ అండి, అద్భుతమైన హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినంత మటుకు నాకు వంశీ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే, ఈ సినిమాలో సీతారామ శాస్త్రి గారు పాటలు రాసినంత కాలం, అంటే ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు రోజు రాత్రి 9 గంటల నుంచి 1 గంట దాకా ఆయన తపస్సు చేస్తుంటే ఆయన చూస్తూ పక్కన ఉంటే అదృష్టం నాకు ఇచ్చాడు. దానికి వంశీ చాలా థ్యాంక్స్ బ్రదర్. ఒక్కొక్క పాట ఆయన చెక్కుతున్నప్పుడు ఆ కథలో ఉన్న ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి ఆకలింపు చేసుకొని ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తే, అది మిడ్-నైట్ 1 o'clock కూడా పైడిపల్లి వంశీకి ఫోన్ చేస్తే అతను ఆన్సర్ చేసేవాడు. నాకు ఈ డౌట్ ఉంది అబ్బాయి, దీనికి ఏంటి అని అడిగితే చెప్పారు. అంత అద్భుతంగా ఒక్కొక్క పదం ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విధంగా సాంగ్స్ పరంగా అద్భుతం అండి ఇది. గోపిసుందర్ గారు చాలా థ్యాంక్స్, గొప్ప మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్
అందరికీ మరోసారి నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పైడిపల్లి వంశీకి మెయిన్ ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించిన వ్యక్తి పైడిపల్లి వంశీ. ఎక్కడ నేను డల్ అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి పైడిపల్లి వంశీ. దానికి స్పెషల్గా పైడిపల్లి వంశీకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాకు సార్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన టాలెంట్ ఎక్కడ ఉందో ఆయన చెయ్యి అక్కడ ఉంటుంది. అలా లాగుతారు, అలా కింద నుంచి అలా లాగి ఇదిగో ఇది టాలెంట్ చూడండి అని మీ అందరికీ చూపించే వ్యక్తి ఇండస్ట్రీలో నాకు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ నాకు సార్. అండ్ ఒక్క నిమిషం, కార్తీ గారు ఈ సినిమాలో ఆయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది ఎలా ఇచ్చాడినా అన్న చిన్న ఆశ్చర్యం, అంటే చిన్న ఎక్స్ప్రెషన్ అండి, చాలా చిన్న ఎక్స్ప్రెషన్, అంటే మనకి గిలిగింతలు పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడైనా. కార్తీ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు సుమంత్ గారు అండ్ హరీష్ శంకర్ గారు. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ సుమంత్ గారు. హరీష్ గారు, సెల్కాన్ 4G ప్లస్ మొబైల్ ద్వారా హరీష్ శంకర్ గారు నెక్స్ట్ సాంగ్ మాకు చూపించబోతున్నారు. అనయ్య, ప్యారిస్ కి టికెట్ ఎంత? ఇది మన ఫ్లైట్ సీను. అదేంటనయ్య, షేర్ ఆటోలో చెప్పేశారు. పోదాం ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే అలవాటైపోతాం మనకే మనం ఎడారి పువ్వులే పరిచి ఇది మన ఫ్లైట్ సీను. ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే విరిసే హలో అని హుషారులో అనయ్య, ప్యారిస్ కి టికెట్ ఎంత? ఇది మన ఫ్లైట్ సీను. అదేంటనయ్య, షేర్ ఆటోలో చెప్పేశారు. పోదాం ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం ఎడారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదో ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే విరిసే హలో అని హుషారులో ఆకాశం మంచుల్ని తాడుతూ పోదామా 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 పరాని మనమే తరుముతూ. ఓకే, సో సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి లవ్లీ సాంగ్ సినిమా కోసం పాడింది హరిచరణ్ గారు. అండ్ ఇప్పుడు పాడడానికి కూడా రెడీగా ఉన్నారు గోపి సుందర్ గారితో కలిసి హరిచరణ్. ఇన్వైటింగ్ హరిచరణ్ ఆన్ ద డేస్ ప్లీజ్. Celcon 4G Plus presents Upiri audio launch powered by Smart Mobiles, Homeo Care International, and the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ TV9 వనిత NTVలో వాచ్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. Check. Andariki namaskaram. Thank you so much. All the best to Upiri. Pranams to the wonderful people here. Big fans. Hi, Karthik. Gopi Sundar Garu has been very special. I've worked with him in Tamil, Telugu.
And this song is going to be really special. I'm sure you've heard this a lot of times, so I'm sure you're going to sing this with me. అదే పీవీపీ గారు మార్చారు లేట్ అవుతుందని పాడించేయమని చెప్పారు సో ఒక్కసారి వెళ్ళి ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే